హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను గూడా బాగున్నాను. రోజు చెప్పే మాటలే గదా ఇవి. సో, మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని హాల్లోకైతే వచ్చేసాను. ఫుల్ చీకటిగా ఉంది. 6:00 అంతా లేచాడనమాట. నేను బయటకొచ్చే టైంకి 6:05 అయింది. సో, ఇంక బయట ముగ్గేసేద్దాము అని చెప్పి బయటైతే చిమ్మేస్తూ ఉన్నాను. సో, బయట చిమ్మేసి అక్కడ కొంచెం వాటర్ చల్లి తుడిచేసి ముగ్గైతే పెట్టేసుకుంటా. డైలీ మెయిడ్ ఒస్తది. సో, నేనేసుకున్న ప్లేస్‌లో కాకుండా మిగతాదంతా చిమ్మేసుకొని ఎళ్ళిపోతదనమాట. ఇంక పైనుంచి వీక్లీ వన్స్ అంతా క్లీన్ చేసుకొనొస్తది. పార్కింగ్ ప్లేస్ అంతా క్లీన్ చేస్తదనమాట. నేను మాత్రం మా ఇంటి ముందు మా వాకిటి ముందు ఆ కొంచెం చిమ్ముకొని, ఆ కొంచెము తుడుచుకొని ముగ్గైతే పెట్టేసుకుంటాను. నాకైతే పెద్ద ముగ్గులేమి రావు. వచ్చిన వాటినే దాన్నే తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను. ఈ పైన వేసుకుంటున్నాను గదా! ఈ కర్ర ఇదైతే డైలీ ఇదే అనమాట. పండగొచ్చినా, పబ్బమొచ్చినా దాన్ని మార్చేది లేదు. ఎందుకంటే నాకదొక్కటే వచ్చు. అండ్ ముగ్గులైతే మెలికల ముగ్గులు బాగా ఇష్టం. కానీ నాకవి రావు. ఈ చిన్నదైతే ఇలా వేసుకుంటాను. ఇంకా నేర్చుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ముగ్గులైతే మెలికల ముగ్గులు నేర్చుకోవాలనమాట. ఇంకా నా డే అయితే ఇంకా ఇలా స్టార్ట్ అయిపోతది. పనిలో ఫస్ట్ పని ఏంటి అంటే ముగ్గేయటం. చిమ్మి తుడిచి ముగ్గేయటం. అండ్ స్ఫూర్తి కూడా మార్నింగే లేచిందనమాట. నాతో పాటే లేపాను. ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి గదా! సో, ఒకసారి రివిజన్ చేసుకుంటది అని చెప్పి నాతో పాటే లేపేశాను. స్ఫూర్తికి గూడా జ్వరం అనమాట. సో, ఆమెకి టాబ్లెట్ ఏసి పంపించాను. నిన్న మార్నింగ్ నుంచి కొంచెం డల్‌గా ఉంది. ఇంకా మధ్యాహ్నానికి అంటే తీసుకొని రావడానికి వెళ్ళేటప్పటికి ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది. ఇంటికొచ్చి చూస్తే టెంపరేచర్ ఉందనమాట. సో, ఫస్ట్ రావటంతోనే కొంచెం ఆమెకి ఫుడ్ పెట్టేసి టాబ్లెట్ అయితే వేసి 10 మినిట్స్ రెస్ట్ తీసుకోమన్నా. కొంచెం సెట్ అయింది. ఇంకా మార్నింగ్ కూడా అలానే ఉందనమాట. సో, అయినా టాబ్లెట్ ఏసేసాను. ఇంకా స్నానం గూడా చేయలేదు. డ్రెస్ చేంజ్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయింది. సో, వదిలిపెట్టొచ్చాననమాట నేనే. అండ్ క్లైమేట్ కూడా బాలేదు గదా! బాగా చలిగా ఉంది. ఒకరోజు బాగా ఎండ ఉంటే, ఒకరోజు బాగా చలి పెడుతుంది. అందులో మార్నింగ్ టైం 8:00 అంతా కొంచెం చలిగానే ఉంటుంది బండి మీద వెళ్ళేటప్పుడు. సో, అందులో వెదర్ బాలేదు గదా! అందుకు ఇంకా ఫీవర్ అయితే కొంచెం జస్ట్ వైరల్ ఫీవర్ లాగా వచ్చేసింది. అండ్ పూర్వి అయితే ఇంకప్పుడే లేచి నా బొమ్మేది అని ఏడుస్తా బయటకొచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే దోస పోస్తున్నాను. చిన్న పాన్ కేక్స్ లాగా పోద్దామని పోస్తే అది సెట్ దోసలాగా వచ్చింది. అంత సైజ్ వచ్చిందనమాట. సో, జస్ట్ దాని మీద లైట్‌గా షుగర్ అలా స్ప్రింకిల్ చేసి పెట్టా. షుగర్ వాడకూడదు. కాకపోతే మరి ఒట్టి దోస అంటే తినరు గదా అని నేను పూర్వీకే జస్ట్ లైట్‌గా ఉండి లేనట్టు అలా స్ప్రింకిల్ చేశాననమాట షుగర్. అండ్ స్నాక్స్‌గా పెట్టాను. పూర్వి అదే అడిగింది. స్నాక్ నాకు దోస పెట్టు, నాకు ఇంకేం వద్దు అని. సో, అదే బాక్స్‌లో పెట్టేశాను. అండ్ ఇక్కడైతే వీళ్ళని రెడీ చేసేసా. అండ్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. లాస్ట్ మినిట్‌లో రోజు హడావిడి అయిపోతది. పాపం స్ఫూర్తి తొందరగా అయిపోతది. అండ్ నాది కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టేస్తా. కేవలం లేట్ పూర్వి వల్లే అనమాట. మేమక్కడ టెన్షన్ పడతా టైం అయిపోతుంది అంటే, ఇక్కడ ప్రశాంతంగా విండో దగ్గర నిలబడి ఆడుకుంటూ ఉందనమాట. టైం అవుతా ఉంటే ఆడ నిలబడి ఆడుతూ ఉందనమాట. అలా ఉంటది మా పూర్వీతో. ఏం పూర్వి? రోజు లేటే కదా నీ వల్ల? రోజు పూర్వి వల్ల లేటే. ఇట్లా ఒకసారి ఇట్లా. రోజు లేటేనా కదా నీ వల్ల? చెప్పు. రోజు లేటే కదా? ఇంతే, రోజు ఇంతే మా పూర్వీతో. ఇక్కడైతే మేము స్కూల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇది వేరే రూట్ అనమాట. రోజు వచ్చే రూట్ కాదు. సో, బండిలో పెట్రోల్ లేదనమాట. దానికోసము ఈ రూట్‌కైతే వచ్చాము. ఇంచుమించు సేమ్ డిస్టెన్సే మా ఇంటి దగ్గర నుంచి. ఒక 2, 3 మినిట్స్ ఇది టైమ్ టేకింగ్. ఇక్కడైతే ఇటు ఇంకా ట్రాఫిక్ ఉంటది. నేనైతే ఇంక అటు నుంచే వస్తా, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటది కదా అని. సో, బండిలో పెట్రోల్ అయితే కొట్టిచ్చేసాను. అది కొట్టించిన తర్వాత ఎనక మూత పెట్టాలంటే చాలా కష్టం. సో, వాళ్ళ చేతే పెట్టించుకుంటా నేనైతే. నాకది ఇంతవరకు పెట్టడం రాదు. అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ బెడ్‌షీట్స్ అయితే అన్నీ దులిపేస్తున్నాననమాట. ఇంక మార్నింగ్ నుంచి అయితే ఏం పని చేయలేదు గదా! అవి ఇప్పుడు చేస్తున్నా అనమాట. సో, మార్నింగ్ లేచి పని చేస్తేనే తొందరగా అయిపోతుంది. హ్యాపీగా కొంచెం రిలాక్స్ అయ్యే టైం దొరుకుతుందనమాట మనకి. కానీ ఏం చేస్తాం, కొన్ని కొన్ని సార్లు ఒళ్ళు బద్ధకిస్తది. పిల్లల్ని వదిలిపెట్టొచ్చిన తర్వాత ఇంక నేను పని చెయ్యాలి అంటే ఇంక నాకు క్షణం గూడా టైం ఉండదనమాట. అలా పడుకొని రిలాక్స్‌గా ఫోన్ చూసుకునే టైం ఉండదు నాకు.
సో, ఇక్కడైతే ఇంకా పనంతా చేసేస్తూ ఉన్నాను. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. అవన్నీ తీసి వాషింగ్ మిషన్‌కెయ్యాలి. సో, కరెక్ట్‌గా అలా వాషింగ్ మిషన్ ఆన్ చేశానో లేదో కరెంట్ పోయింది. రోజు కొంచెం ఇలానే ఉంటదనమాట. కాకపోతే రోజు ఇంత డీప్‌గా ఏం చూయించను. ఇప్పుడు కూడా డీప్‌గా ఏం చూయించట్లేదు. జస్ట్ పైన డైలీ చేసేవే చూపిస్తున్నాననమాట. ఇంకా పూర్వి అన్నీ అడ్డాలేసుంటది గదా! మామూలుగా అయితే నైటే అన్నీ సర్ది పెట్టుకుంటాను. ఇప్పుడైతే అసలు నైటు సర్దలేదు, మార్నింగు సర్దలా. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాననమాట ఈ వర్క్. సో, ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్‌కి ఏసేస్తున్నాను. రోజు పడతాయి. అంటే రోజు గాదు, వారంలో 3 టైమ్స్ అయితే వేస్తాను వాషింగ్ మిషన్‌కి. వైట్‌వన్నీ లైట్ కలర్స్ గానీ, వైట్ గానీ ఉంటే అన్నీ ఒకసారి ఏసేస్తాను. ఇంక కలర్స్ అన్నీ ఒకసారి ఇంకా ఉంటాయి గదా! టవల్లని, బెడ్ షీట్స్ అని, డోర్ మ్యాట్స్ అని అలా అన్నీ సెపరేట్ దేనికి దానివి సెపరేట్‌గా ఏసేస్తాం. సో, ఇక్కడ మళ్ళీ రెండోసారి జిమ్ముతున్నా అనమాట. ఫస్ట్ సారికి అయిపోయింది మార్నింగు. అండ్ మళ్ళీ సెకండ్ టైము అన్నీ ఇంకా దులిపేశాను గదా! మళ్ళీ సెకండ్ టైమ్ అయితే చిమ్ముతున్నా. మార్నింగ్ చిమ్మితే మళ్ళీ 2 అవర్స్‌కి చిమ్మితే మళ్ళీ ఇంత డస్టొచ్చింది. ఎవ్వరు అటు ఇటు తిరిగిందేమీ లేదు. అయినా కనిపియకుండా చాలా డస్టొచ్చింది. సో, చూసారు కదా! నా వీడియో నచ్చినట్లు గనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న అల్గారిథమ్‌కి యూట్యూబ్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవేవో మారుస్తున్నాయి. ఇంతకుముందు థంబ్‌నెయిల్ చూసి టైటిల్ లేకపోతే హ్యాష్‌ట్యాగ్స్ అవన్నీ చూసి యూట్యూబ్ రికమెండ్ చేస్తది జనాలకి. సో, ఇప్పుడు అలా లేదు. 1 అవర్ లోపే ఇన్ని లైక్స్ రావాలి, ఇన్ని వ్యూస్ రావాలి, అప్పుడే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తది అని మళ్ళీ కొత్త న్యూస్ వస్తుందనమాట. సో, అందుకే నాకు వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఫస్ట్ 4 వీడియోస్‌కైతే వ్యూస్ బానే వచ్చినాయి. సో, ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, బాయ్, టేక్ కేర్.